హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. సో చాలా టేస్టీగా, చాలా ఈజీగా, మంచి మెథడ్లో నేనైతే చూపిస్తుండే విధానంలో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ బీరకాయ కర్రీ అనేది వేడి వేడిగా అన్నంలోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ని అయితే ఇస్తుందన్నమాట. సో నేను ఎక్కువగా లేకుండా జస్ట్ అలా సింపుల్తో చూపిస్తున్నాను బీరకాయ కర్రీని. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది నేను కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ బీరకాయని కర్రీని మనం ఎలా చేసుకోవాలో ఏంటో చూసేదానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కన్నా కామెంట్ చేయండి. బీరకాయ కర్రీ చేయడం కోసం ఇక్కడ 1 to 2 టేబుల్స్ వరకు పల్లీలను అయితే తీసుకొనేసి ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదన్నమాట. సో జస్ట్ అలా మనము చట్నీ చేయడానికి ఎలా వేయించుకుంటామో సో అదే విధంగా మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అనేది మనకి కరెక్ట్గా వేగిపోయాయి అన్నమాట. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. సో మనకి పల్లీలు పౌడర్ వేయడంతో బీరకాయ కర్రీ అనేది మరింత టేస్టీగా మారుతుంది. సో ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే మనం పక్కనైతే తీసేసుకుందాం. బీరకాయ ఫ్రై చేయడానికి పల్లీలను అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పల్లీలను అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా. సో అదే ప్యాన్లోకి ఇప్పుడు మీకు తగినంత ఆయిల్ అయితే మీరు వేసుకోవాలండి. సో నాకు బీరకాయ అనే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పల్లీలు, పోపు గింజలు అనేది మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి పోపు గింజలు అన్నీ వేసేసుకొని బాగా చిటపట అనిపోతున్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి సన్నగా తొరిగిన ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. సన్నగా తొరిగిన ఆనియన్స్ని వేసేసుకోవాలండి. సో క్వాంటిటీ అనేది ఇంత అనేం లేదు. మనకి బీరకాయ కర్రీకి ఆనియన్స్ అనేది ఎక్కువగా ఏం అవసరం అయితే లేదండి. సో మీకు చూసుకొని అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా మీడియం సైజ్ ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా ఇలా పొడుగుగానే కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అనేది కొద్దిగా బాగా వేయించుకుందాము. సో బీరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకున్నానండి. సో మీకు బీరకాయ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటే మీరు ఆయిల్ అనేది కూడా తక్కువగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై చేసేసుకున్నాము అండి. ఆనియన్స్ అనేది ఈ మాత్రంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఒక 2 పచ్చిమిర్చి అండి, 2 అంటే 2 తీసుకున్నాను అనమాట. సో నేను ఎండు కారం అయితే వేసుకుంటున్నాను కాబట్టి తక్కువగా అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి. సో మీకు కావాల్సింటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2 సైజు టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. టమాటో ముక్కలు కూడా వేయడంతో మనకి బీరకాయ కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది. కొంతమంది టమాటోని ఇష్టపడరు అనమాట. సో టమాటో వేయడంతో మనకి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు టమాటో కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో టమాటో అనేది బాగా మెత్తపడాలండి. ఈ లోపల కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. సో కరివేపాకు కూడా మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. కానీ కరివేపాకు వేయడంతో మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు టమాటో అనేది కాసేపు అలా కొంచెం అలా మెత్తబడనిద్దాము. సో నేను ఇక్కడ ఎండు మిర్చిని అయితే వాడుతున్నాను కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది కొంచెం ఒక 3 అంతేనండి వేసాను. సో మీకు ఎక్కువగా కావాల్సి ఉంటే మీరు ఎక్కువ కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కారం అయితే వాడుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టమాటో అనేది కాసేపు అలా సాఫ్ట్గా అవనిద్దాము. చూడండి, కాసేపు అలా ఒక 5 minutes వరకు మనకి టమాటో ముక్కలు అనేది కొంచెం అలా సాఫ్ట్గా అయ్యాయన్నమాట. ఇప్పుడే ముందుగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేస్తున్నానండి. సో ఇప్పుడు నేను వచ్చేసి 1/2 kilo వరకు తీసుకున్నాను అనమాట బీరకాయని. సో మొత్తం ఇలా బీరకాయని అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క మనం కూరని తినాలండి. సో మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట బీరకాయ తినడంతో. బాగా కలిపేసుకుందాము. వాటర్ అనేది బీరకాయ వేసిన వెంటనే వాటర్ అనేది వేయొద్దండి. ఒక 5 minutes ఆయిల్లోని కాసేపు అలా ఫ్రై చేసుకొని ఇద్దాము. ఒక 5 minutes మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కాసేపు అలా మగ్గిన తర్వాత మనము వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, బీరకాయ అనేది ఒక 5 minutes బాగా నీట్గా ఉడికిపోయినాయి అన్నమాట. సో కాసేపు అయితే బాగా ఉడికిపోయినాయండి. సో ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి.
సో సాల్ట్ వేయడంతో కొంచెం గిన్నె అయితే సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పచ్చి కారం పొడి అండి. సో నేను ఇంట్లో తయారు చేసుకునే కారం పొడి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. సో మీకు స్పైసీ అనేది తగినంత మీరు వేసేసుకోవచ్చు. ఇక్కడ 1.5 అంటే ఒక 2 టేబుల్స్ వరకు వేసేసుకున్నానండి. సో నేను కారం అనేది స్పైసీ అనేది కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి నేను కొంచెం కారం అనేది ఎక్కువగా వేసేసుకున్నానండి. సో ఇప్పుడు మొత్తం అయితే ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకొనేసి ఇప్పుడు నేను ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా మూత పెట్టేసుకొని ఒక స్టిమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్స్ వరకు బాగా వాటర్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకు అప్పుడే బీరకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని సో ఒక 15 మినిట్స్ వరకు బాగా మనకి కూర అనేది బాగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో స్టిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి స్లిమ్లో పెట్టుకునేసి ఒక 50 మినిట్స్ అయితే బాగా కుక్ చేసేసుకుంటాను. సో ఈ లోపల వచ్చేసి మనం పల్లీల పౌడర్ అనేది కూడా రెడీ చేసేసుకుందాము. పల్లీల పౌడర్ చేయడానికి కోసం నేను పల్లీలు అయితే వేయించేసుకున్నాను కదా. సో వాటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి. సో జస్ట్ అలా మనం ఆన్ అండ్ ఆఫ్ అలా చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ పౌడర్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఊరికే ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకుంటే చాలండి. ఎక్కువసేపు మనం పొట్టు కూడా తీయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇప్పుడు నేను మిక్సీ కూడా పట్టుకొని వచ్చేస్తాను. చూడండి ఇలా జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి మరీ మెత్తగా కాక మరీ దబ్బుగా కాక సో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో మెయిన్గా ఇదేనండి మనకి బీరకాయ కూరలకి మంచి టేస్ట్ని అయితే తెస్తుంది అన్నమాట. సో ఈ పల్లీల పౌడర్ అనేది చాలా బాగా ఉంటుంది, మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి వీటిని పక్కనైతే పెట్టేసుకునేద్దాం. చూడండి బీరకాయ అనేది సో ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకు ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా అయితే బాగా వాటర్ అనేది బాగా అంటే వాటర్ అనేది మంచిగా పీల్చేసిందండి. సో మనకి బీరకాయ కూర అనేది బాగా దగ్గర పడింది అనమాట. సో ఇప్పుడే మనము సో మనకి పల్లీల పౌడర్ అయితే మెయిన్గా ఉంది కదా. సో దాన్ని అయితే మనం వేసేసుకోవాలండి. సో చాలా బాగా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. సో ఈ పల్లీల పౌడర్ వేసి చేయడంతో మనకి కూర అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పల్లీల పౌడర్ అయితే వేసేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని కాసేపు అలా ఉడికించుకునేద్దాం. మనకి బీరకాయ అనేది చక్కగా బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి మూత అయితే పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అయితే మనము మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అండి, జస్ట్ అలా మూత అయితే తీసేసాను అనమాట. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను. సో మీకు గరం మసాలా లేదు అంటే మీరు ధనియాల పౌడర్ అయితే ఉంటుంది కదండి, సో దాన్ని అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకున్నాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అంటే మసాలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఉప్పు కారం అనేది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో మీకు ఏమైనా కావాల్సి ఉంటే మీరైతే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెక్ చేసుకొని ఉప్పు కారం అనేది మసాలా ఏమైనా కావాల్సి ఉంటే ఇప్పుడైతే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మనం మసాలా వేసుకున్నాం కదా, సో అది అయితే బాగా ఉడకనించుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి మంచిగా అయితే వచ్చేసిందనమాట. సో బీరకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. సో చాలా బాగా కుదిరిందనమాట. సో మనకి మసాలా అనేది అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి. ఇప్పుడు మనం సన్నగా తొడిగిన కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయితే అయిపోతుందండి. సో మనకి వేడివేడిగా అన్నంలో అయినా తినొచ్చు, వేడివేడిగా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. సో మనకి వేడివేడిగా అన్నంలోకి అయితే చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఇలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బీరకాయ కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను.